హాయ్ ఎవ్రీబడి, అందరు బాగున్నారా? దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఈరోజు ఒక మంచి అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఒక మంచి విషయము నేను మీకు తెలియజేయాలని నేను మీ వద్దకు వచ్చాను. మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద స్పందించడానికి నా హృదయము తహతహలాడుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు మీడియాలో మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే, అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ వైవాహిక జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ అనురాగాలు అనేటివి లేకుండా పోతున్నాయి. ఒకసారి అర్థం చేసుకోనండి, అగ్ని సాక్షిగా వివాహం ఆడి మరణం వరకు నీకు తోడుంటానని వాగ్దానం చేసినటువంటి భర్త, నీకు చివరి వరకు నేను తోడుంటానని వాగ్దానం చేసిన భార్యాభర్తలు ఇద్దరూ ఏం చేస్తున్నారు అని అంటే, కొద్ది రోజులు మాత్రము కలిసి జీవించేసరికి వాళ్ళ జీవితాలలో చాలా భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి. భార్య మీద భర్తకి ఇష్టం ఉండలేదు, భర్త మీద భార్యకి ఇష్టం ఉండలేదు. అంటే మరి వివాహం ఎందుకు చేసుకుంటూ ఉన్నారు? ఎవరి బలవంతంతో మీరు వివాహం చేసుకుంటూ ఉన్నారు? దేవుడు చేసిన వివాహాన్ని ఎందుకు చులకన చేస్తూ ఉన్నారు? భార్యాభర్తల బంధం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప సంబంధం అండి, గొప్ప బంధం. భార్యాభర్తల అనురాగాలు వేరు, ఆప్యాయతలు వేరు, ప్రేమలు వేరు. ఆ బంధములో ఉన్నటువంటి తీయదనము, మాధుర్యము వేరు. ఎందుకంటే నిన్న చూశాను, ఒక ఆయన ₹1,00,00,000 కట్నం ఇచ్చి 70-80 లక్షల కారును గిఫ్ట్ ఇచ్చినా కూడా ఇంకా కట్నం కావాలని చెప్పేసి ఆమెను దారుణంగా కొట్టి చంపినటువంటి విషయాలను నేను చూస్తూ ఉన్నాను. భార్య భర్తలకు ఉండాల్సిన ప్రేమానురాగాలు తగ్గిపోయి భార్యను భర్త చంపడం, భర్త భార్య చంపడం ఇవి మామూలు అయిపోయినాయి. ఈరోజు పెళ్ళిళ్ళు చేయాలంటే భయం అవుతుందండి. ఎవరు ఎలా ఉంటారో తెలియనటువంటి పరిస్థితి, ఎప్పుడు ఎవరు డెవిల్కు స్వాధీనమైపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి. కనుక పిల్లలారా, తల్లిదండ్రులారా, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు లక్షలు కట్నం పోసి లక్షణము లేనటువంటి, గుణము లేనటువంటి వాళ్ళకి ఇచ్చి మీరు వివాహం చేస్తే మీ పిల్లలను నడుమంత్రాన చంపి పారేసేటువంటి పరిస్థితి ఉంది. వాడు గుణవంతుడా, జ్ఞానవంతుడా, తెలివివంతుడా, ఎలాంటి వాడో చూడాలే తప్ప నీవు ఉద్యోగం అని చూసి లక్షల జీతాలు వస్తున్నాయని చూస్తే లక్షలు సంపాదించడానికి ఇంకా లక్షలు కావాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాంటి విషయంలో వారు ఎప్పుడు కూడా డబ్బు కొరకు కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఒక మంచి దంపతులుగా ఉండాలంటే, మంచి భార్యాభర్తలుగా ఉండాలి అని అంటే వారు లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలలో లేని వారై ఉండాలి. అలాంటి జీవితం ఉన్న వారికి మంచి దాంపత్య జీవితం ఉంటుందండి. నిజం చెప్తున్నాను, ఈరోజు భార్యను భర్త నమ్మడం లేదు, భర్తను భార్య నమ్మడం లేదు. భార్య భర్తల మధ్య అసలు సమాధానమే లేదు. కారణం ఏంటో తెలుసా? పెండ్లికి ముందు వివాహేతర సంబంధాలు కలిగి ఉంటూ ఉన్నారు. వివాహేతర సంబంధాలు, పెళ్ళికి ముందే అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందే అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడం, ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం, తర్వాత ఎవరి బలవంతానో వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడము. కనుక ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకోకపోవడం వల్ల వీరు వెంటనే చాలా గొడవలకు దిగుతూ ఉన్నారు. ఒక అమ్మాయి అయితే పెళ్లిపీటల మీదకి వెళ్ళి లేచిపోయింది. ఒక పెళ్లిలోనైతే అబ్బాయి వచ్చి అమ్మాయి పెళ్లిపీటల మీదకి అమ్మాయిని లేపుకొనే వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు పెళ్ళికి ముందు ఏ విధమైన అక్రమ సంబంధాలు అనేటివి యవనస్తులారా మీరు పెట్టుకోవద్దు. యవన బిడ్డలారా, ఏ అక్రమ సంబంధం అనేది మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. పెళ్ళి అయిన తర్వాత ఈ అక్రమ సంబంధం అనేది ఒక పెనుబాంబులాగా మీ యొక్క గుండెల్లో మారుమ్రోగుతూ ఉంటుంది. దాని విస్ఫోటనాన్ని నువ్వు తట్టుకోలేవు. భయంగా బ్రతుకు దినములన్నిట నిండు నూరేళ్ళు భయంతో నువ్వు బ్రతకాలి. అందుకనే పెళ్ళికి ముందు ప్రేమ అని దోమ అనేటివి మీరు పక్కన పెట్టండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహేతర సంబంధాలను దూరం పెట్టండి. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు ఈ లవ్ చేయడం, ఈ ప్రేమించడం అనేటివి ఇవన్నీ బంద్ చేసి మీరు ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి కుటుంబంగా భవిష్యత్ కాలంలో ఉండాలి అని అంటే మీరు దేవుని యందు భయము భక్తి కలిగి మీరు నమ్మకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మీరు ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. పెళ్ళి కాని వారైతే చాలా జాగ్రత్త, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. పెళ్ళైన వారు వివాహేతర సంబంధాలు పెట్టుకోకండి. పెళ్ళి కాని వారు లవ్ అనే, ప్రేమ అనేటువంటి మార్గములలో మీరు వెళ్ళకండి. పెళ్ళై ఒకవేళ మీకు పిల్లలు ఉన్నా, ఏమంటే మొన్న చూసాము కదా,
బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళడానికి పిల్లలు వచ్చి అమ్మ నువ్వు ఎటు వెళ్తున్నావు, నువ్వు ఎటు వెళ్ళకు అన్నందుకు ఆ ఇద్దరు పిల్లలను చంపి బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కనుక దయచేసి ఈ యొక్క భయంకరమైనటువంటి అక్రమ సంబంధమైనటువంటి ఆ విషయాల నుండి మీరు త్వరగా బయటికి రావాలి. ఒకవేళ మీకు అక్రమ సంబంధాలు ఉంటే ఇప్పటి నుండి మీరు మానేసుకోండి. ఒకవేళ మీరు ప్రేమ అవి ఏవైనా సంబంధాలు ఉంటే, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే అవి వెంటనే బంద్ చేసుకొని మీరు ఒక నిజమైన జీవితాన్ని జీవించడానికి మీరు సిద్ధపడండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.